వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వైసీపీ హయాంలో జరిగినటువంటి చాలా సంస్కరణల్లో అతిపెద్ద సంస్కరణ ఏంటంటే విద్యాశాఖలో నాడు నేడు స్కూల్స్ అనేటువంటి ఎంత అద్భుతంగా అప్పుడు తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అనేటువంటిది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పాత స్కూల్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి అది వాళ్ళు అధికారంలోకి రాకముందు 2014 నుంచి కాదు అంతకుముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఎలా తయారు చేశారు అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఫొటోస్ కూడా పెడుతూ ఉండేవారు. అద్భుతంగా మొత్తం దేశంలోనే ఒక రోల్ మోడల్ కింద దాన్ని ఒక ఐడియల్ స్కీమ్ కింద తీసుకోవడం కూడా జరిగింది. చాలా మంది విద్యావేత్తలు కూడా దాన్ని ప్రశంసించడం జరిగింది. సరే, తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్ గానే మనం చూసాం కూడా, పార్లమెంట్ లో సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి ఈ స్కూల్స్ గురించి ఆయన జయంత్ చౌదరి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఆయన సభలోనే చెప్పినటువంటి విషయం, దగ్గర 130,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి డ్రాప్అవుట్ అయ్యి ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, అంకెలతో సహా. అంటే ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. పోనీ ఇదేమి మనం కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో 1 నెల 2 నెలలో లేదంటే కనీసం సంవత్సరంలో మాట్లాడుకున్నా కూడా ఇది మరీ ఎర్లీ అని మనం అనుకోవడానికి వీలుంటుంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక మధ్యాహ్న భోజనం పథకం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాని మెనూని ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తూ రివ్యూ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ చాలా అద్భుతంగా వాటిలన్నింటినీ కూడా హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన విద్యాశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీగా కూడా ఉన్నారు. అంతా జగనన్న గోరుముద్ద కానీ ఇవన్నీ డిజైన్ చేసి స్కూల్ బ్యాగ్స్, ట్యాబ్స్, వాట్ నాట్, అది టోఫెల్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం మెయిన్. ఇప్పుడు దాని పరిస్థితి కూడా అయోమయంలో పడింది. ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేస్తారా తీసేస్తారా? ఎందుకంటే ఇప్పుడు తెలుగు భాషా ఉద్ధారకులు ఎక్కువైపోయారు ఈ కూటమికి సలహాలు ఇచ్చేవాళ్ళలో. కాబట్టి తెలుగు అంటే మరి ఏదో చంద్రబాబు నాయుడు గారు మరి కృష్ణదేవరాయలు లాగా తెలుగు భాష దేశ భాషలో తెలుగు లెస్స అనేటువంటి దాన్ని ఏదో పట్టుకుని ఆయన ఏదో ఇది చేసే స్థాయిలో అంతా కూడా బిల్డప్ జరుగుతుంది. వాస్తవానికి మాతృభాష తెలుగు అనేటువంటిది దాన్ని సెపరేట్గా నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఇప్పుడు చాలా అవసరం పిల్లల భవిష్యత్తుకి. ఎందుకంటే మొత్తం ఉద్యోగాలన్నీ కూడా సాఫ్ట్వేర్ అంతా కూడా ఇంగ్లీష్ బేస్డ్ ఎడ్యుకేషనే. సో ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే, ఈ మధ్యనే మనం విన్నాము ఒక పెద్ద ఆయన పాపం మధ్యాహ్న భోజనం అయిపోయింది, గుడ్డెట్టాలా ఇవన్నీ అవసరమా పిల్లలకి అది ఇది అని అంటంతో అప్పుడే ఆల్రెడీ 2-3 చోట్ల దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారు మాధవిరెడ్డి ఆవిడ ఒక స్కూల్ని విజిట్ చేయడానికి వెళ్తే చాలా దారుణంగా అక్కడ మధ్యాహ్న భోజనం అనేటువంటిది అసలు ఏమాత్రం రుచికరంగా లేకుండా తినడానికి లేకుండా ఉంది. ఇక బాత్రూమ్లు, టాయిలెట్స్ అవన్నీ కూడా కంపు కొడుతున్నాయి అని చెప్పేసి ఆవిడ స్వయంగా అవన్నీ పరిశీలించడం జరిగింది. అక్కడ పిల్లలతో కూడా ఆవిడ మాట్లాడారు. మీరు వాస్తవాలు చెప్పాలి అంటే ఆ పిల్లలు ఏం చెప్పారో ఒకసారి చూడండి. ఇక ఇలాగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో స్కూల్స్ ఉన్నాయి. ఒక పక్క అన్నా క్యాంటీన్లు కూడా పరిస్థితి అలాగే ఉంది అనేటువంటి తాజాగా ఒక సమాచారం. ఇదే మైలవరం దగ్గర స్కూల్లోనే ఒక ఇష్యూ జరిగింది. మనం అది చూసాం కూడా. పిల్లలంతా పులిహార పాడేయటం, అది ప్రిన్సిపాల్ ఇవన్నీ చేయించాడు, హెడ్ మాస్టరే అవి చేయించాడు కావాలని, ఆ వీడియోలు పెట్టించాడు అనేటువంటిది అదొక రచ్చ చేశారు. ఇక మైలవరంలో ఇది ఒక విచిత్రమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇది కోట్ల రూపాయల విలువైన స్థలాల ఎదుట ఆక్రమణలను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంటే అవన్నీ నిరుపయోగంగా మారుతున్నాయి. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం హయాంలో నిర్మాణం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ భవనం, ఆ నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయంట. 2018లో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ భవనం మరి అది ఏమైనా రాజధాని నిర్మాణమా లేకపోతే ఏమైనా ఋషికొండ ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్ టైపా? అది 2018లో మొదలైందంట అన్నా క్యాంటీన్. తిప్పి కొడితే అది ఒక 200 గజాల స్థలంలో కూడా ఉండదేమో. దాన్ని ఇంకా నిర్మాణ దశలో తుది దశలో ఉందంట నిర్మాణం. ఈ న్యూస్ కూడా రాసింది నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఇది ఈనాడులో న్యూస్. ఇదేదో సాక్షిలో న్యూస్ కాదు. నోట్ దిస్ పాయింట్. త్వరలోనే క్యాంటీన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా యథేచ్ఛగా ఆక్రమణల పరంపరతో ఆ ఆవరణ కనిపించకుండా మూసేయడంతో దగ్గరికి వెళ్తే తప్ప క్యాంటీన్ భవనం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదే ఉంది. ఇది చాలా చోట్ల కనిపించినా కూడా అక్కడ పెద్దగా హైజీన్ లేదు. అన్నా క్యాంటీన్లో రకరకాల ఇవి జరుగుతున్నాయి, అంత శుభ్రత లేదు, పరిశుభ్రత లేదు అనేటువంటిది కూడా వస్తున్న సమాచారం. సో ఇది కూటమి పాలనలో జరుగుతున్నటువంటి తంతు. ఒక పక్క స్కూళ్ళు ఏమో అలా ఉన్నాయని స్వయంగా ఆవిడ ఎమ్మెల్యే గారే వెళ్ళి పర్యవేక్షిస్తే బయటపడ్డ నిజాలు. మరి వీటి గురించి కూటమి పాలన ఎలా ఉంది అనేటువంటిది ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.